యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నువ్వు అడిగేది నా యుద్ధ నుండి నీకు అనుగ్రహింపబడాలి అని అంటే, బిడ్డ, నీవు నా యుద్ధకు రావడం మాత్రమే కాదు, నీవు నా యుద్ధకు రావడం మట్టుకే సరిపోదు. అంటే నేటి దినాల్లో చాలా మంది మందిరానికి వస్తున్నారు, చర్చిస్తూ వచ్చేవారు అధికమవుతున్నారు, కానీ దేవుడి నుండి వచ్చే ప్రతి మాట వారి హృదయాల్లో నింపుకునేవారు తక్కువైపోతున్నారు. కదా, దేవుడు మాట్లాడుతున్నాడు, నా దగ్గరికి వస్తున్నారు, నేను నా మాటలకు చోటివ్వాలి, నా మాటలను కలిగి నిలబడాలి, నా మాటలను కలిగి నువ్వు నడవాలి. నా మాటలు చొప్పునే నీ జీవితాన్ని నువ్వు కొనసాగింపగలిగినట్లయితే నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థనకే నా యుద్ధ నుండి రెస్పాండ్ వస్తుంది బిడ్డ అంటున్నాడు దేవుడు. ఈరోజు చాలా మంది దేవునికి మొరపెడుతున్నారు, దేవుని నుండి ఉత్తరం రాని పరిస్థితి. కారణం ఏంటి అని అంటే, నమ్మి ప్రార్థించకపోవడం ఒకటైతే, రెండవదిగా ఆయనకు మొరపెట్టే వారిగా మాత్రమే ఉంటున్నాం, కానీ ఆయన మాటలు మనలో నిలుపుకొని ఆయన మాటలు చొప్పున ప్రార్థించేవారు అరుదు కావాలి. అందుకే అరుదైన వారికే దేవుని సమాధానం దొరుకుతుంది, అందరికి దొరకలేకపోతుంది. ఆయన మాటలు చొప్పున అడిగే ఆలోచన నీకు ఎప్పుడు వస్తుంది అంటే, ఆయన మాటలు ధ్యానించినప్పుడు వస్తుంది, ఆయన మాటల ప్రకారం జీవించినప్పుడు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నిన్ను వల్లి నీ పొరుగు వాడిని ప్రేమించాలన్నాడు దేవుడు. ఆ మాటలు నువ్వు ఎరిగి ఉంటే, అయ్యో నా పొరుగు వాడు నన్ను ద్వేషించిన, ఆ పొరుగు వాడిని ప్రేమించమని ప్రభువు చెప్తున్నాడు, ఆయన మాటను బట్టి నేను ప్రేమిస్తా, ఆ ప్రేమలోనే ముందుకు సాగుతా అంటాం. అలా కాకుండా నన్ను నా పొరుగు వాడు ద్వేషిస్తున్నందుకు తిరిగి నేను ద్వేషిస్తా అనే ఆలోచనతో ఉంటే, దేవుడు నువ్వు ఎన్ని ప్రార్థన చేసినా ఆలోచనతో ఉంటే నీకు ప్రతిఫలం రాదు. దేవుడు అంటున్నాడు, నా మాట కలిగి నిలబడి నడవగలిగినట్లయితే, నా మాట చొప్పున నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. నా మాట చొప్పున ప్రార్థన చేస్తే నా మాటకు ఖచ్చితంగా నేను ప్రతిస్పందిస్తాను. ప్రభువునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువుకు మొరపెడుతున్నా మనము తిరిగి ప్రభు యొద్ద నుండి ప్రత్యుత్తరం పొందుకున్నట్లు ఆయన యుద్ధకు నడిపించబడుతున్న మనం ఆయన మాట చొప్పున అడిగి అత్యధికముగా ఆయన యుద్ధం నుండి పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్, మే గాడ్ బ్లెస్ యు.